హన్నా మాత్రము చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదు సుమా. హల్లెలూయా. నెరవేర్చింది. ఆ బిడ్డను పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చి, అయ్యా నాకు బిడ్డను దయచేస్తే తిరిగి ఆ బిడ్డను మరలా ప్రతిష్ఠిస్తాను అని మొరపెట్టిన ఆ స్త్రీని నేనే. దేవుడు తను చేసిన వాగ్దానం చొప్పున ఇప్పుడు నాకు ఒక బిడ్డను దయచేశాడు. హల్లెలూయా. కనుక ఈ బిడ్డను నీకే లేకపోతే పరిచర్యకే ఇచ్చేస్తున్నా, లేకపోతే ప్రతిష్ఠించి దేవుని యొక్క ఆలయమునకు అప్పగించుచున్నా. హల్లెలూయా. చూడండి, ఇది ఒక కథలాగా చాలా సింపుల్గా ఉంటుంది. కానీ లేక లేక పుట్టిన బిడ్డ పాలు మాన్చిన తర్వాత ఇక మరలా ఇంటికి తిరిగి రాడు, ఇక మరలా అమ్మ అంటూ తల్లిని హత్తుకోడు. ఎంత హృదయమో విలవిల్లాడిద్దో తెలుసా? అది అంత సామాన్యమైన విషయం కానే కాదు. ఆ బిడ్డను వదిలిపెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. కష్టంలో వాగ్దానం చేసి, ప్రభువా ఏదో కష్టంలో అనేశానులో ప్రభువా కొద్దిగా తగ్గించుకో ప్రభువా. ఏం తగ్గించుకోవాలి? సంవత్సరానికి ఒకసారి మాతో పాటు ఈయన కూడా తీసుకొస్తాను ప్రభువా. అప్పుడు మీ మందిరంలో ఉంటే చిన్న చితక పనులో ఎవరికైనా భోజనాలు వడ్డించడమో నీళ్లు పోయడమో చిన్న చిన్న చితక పనులు చేస్తాడులే ప్రభువా, కొంచెం తగ్గించుకో ప్రభువా అనలేదండి అన్న. ప్రభు నా దేవునికి నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం ప్రకారము నెరవేర్చాల్సిందే. హల్లెలూయా. నా గుండె చీలిపోయినా, నా యొక్క హృదయము పగిలిపోయినా, నా తొలిచూలు బిడ్డ నాకు రేపటి నుంచి కనిపించకపోయినా, అమ్మా అమ్మా అని నన్ను హత్తుకోకపోయినా, ఆ బిడ్డ ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నా ఆ బిడ్డను దేవునికి ఇస్తాను అని వాగ్దానం చేశాను. దేవుని చేతిలో పెడుతున్నాను కాబట్టి దేవుడు ఈ బిడ్డను గొప్ప చేస్తాడు, దానిలో ఏ మాత్రమును అనుమానం లేదు అనే ఆలోచనతో ఎంత దుఃఖమైనా ఎంత బాధ అయినా సరే తీసుకొని వెళ్ళి యాజకుని చేతికి అప్పగించేసింది. హల్లెలూయా. ఆమె యొక్క త్యాగాన్ని దేవుడు చూశాడు. ఆమె చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు ఈ సమూయేలుని తీర్చిదిద్దాడు. చూడండి, గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఆ చిన్నవాడికి కూడా ఎలా నేర్పిందో, వాడు పాలు విడిచి మందిరానికి వెళ్ళేటప్పుడు మ్రొక్కయ్య అనగానే వెంటనే అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. ఎంత చక్కగా పెంచిందో, ఎలా నేర్పిందోనండి. పాలు విడవక ముందే వాడి యొక్క హృదయంలో ఎలా రంగరించి పోసేసిందో. కానీ మా అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అతనికి. వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవాకు మ్రొక్కెను. హల్లెలూయా. ఆ బిడ్డ గురించి ఎంత ప్రార్థన చేసిందో, ఎంతగా ఆమె ప్రార్థన చేసిందో, దేవుని దగ్గర మొరపెట్టుకుందో, మ్రొక్కుతా ఉన్నాడు. వాగ్దానములు నెరవేర్చు దేవుడు ఆ బిడ్డను పెద్దవాడైన తర్వాత గొప్ప ప్రవక్తని చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రవక్త అయ్యా అంటే, ఇద్దరు రాజులను ఏం చేశాడు? అభిషేకించాడు. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అక్కడ ఉన్న అందరికి న్యాయము తీర్చాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. తన జీవిత కాలం అంతా దేవునికి బలులు అర్పించేవాడిగా ఉన్నాడు. అంత గొప్పవాడిగా, చాలా గొప్ప ప్రవక్తగా అందరి ముందు ఘనముగా ఎత్తబడ్డాడు ఆ బిడ్డ. హల్లెలూయా. పెనిన్నాకు కూడా బిడ్డలు ఉన్నారని చూసాం. ముందు ఏమన్నారట? కుమారులు కుమార్తెలు. మరి ముందు వచ్చిన వాళ్ళు చూస్తే పెనిన్నాకు కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారని తెలుసు. వాళ్ళ పేర్లు ఏమన్నా ప్రస్తావించబడ్డాయా? వారి పేర్లు ఏమన్నా ఎక్కడైనా మరలా జ్ఞాపకానికి వచ్చాయా? రాలా. ఎవరి పేరు తరతరాలు గుర్తుండబడిందంటే హన్నా కుమారుడైన సమూయేలు. హల్లెలూయా. ఎందుకు అంతటి చక్కని బిడ్డ జన్మించాడయ్యా అంటే, ఎందుకు ఆ బిడ్డ ఆశీర్వదించబడి దేవుని కొరకు వాడబడ్డాడు అంటే, తల్లి చేసినది ఒక వాగ్దానం, తాను చేసిన వాగ్దానం ప్రకారముగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చింది. హల్లెలూయా. నీవు కూడా మరి ఇంకా మిగిలిన కొన్ని విషయాలు మనం ధ్యానించేలోపు ఏ విషయంలో దేవునికి వాగ్దానం చేస్తావో నిర్ణయించుకో. మరొక 2 రోజులలో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలని ఆశ కలిగిన నీవు ఇప్పటి నుండి ప్రార్థన చేయి.
ప్రభువా నాకు వట్టి వట్టి వాగ్దానాలు, ఏదో ఒక కార్డు తీస్తే ఏది పడితే అది వస్తుందిలే ప్రభువా అనే వాగ్దానాలు కాదు ప్రభువా. నిజముగా నీవు నాకు ఏ వాగ్దానాన్ని ఇవ్వబోతున్నావు, నిజముగా నీవు నా జీవితంలో ఏమి నెరవేర్చబోతున్నావు, మా బిడ్డల జీవితంలో ఏమి నెరవేర్చబోతున్నావు, నాకు ఒక చక్కని వాగ్దానం కావాలి ప్రభువా. ఆ వాగ్దానమును తీసుకునే లోపుగా అయ్యా నాలో ఈ లోపమున్నది నాకు బాగా తెలుసు ప్రభువా. అయ్యా ఈ సన్నిధానానికి రాలేకపోతున్నాను, ఆ లోపము నాలో ఉంది ప్రభువా. తినకూడనిది తింటున్నాను, చూడకూడనిది చూస్తూ ఉన్నాను, ఈ లోపం నాలో ఉన్నది నాయన. ఈ లోపమును బట్టి నేను వాగ్దానం చేస్తున్నాను నాయన, ఇక వాటి జోలికి నేను వెళ్ళను నాయన. నీ యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా ఉంటాను నాయన, నీ యొక్క వాక్యమును జాగ్రత్తగా పఠిస్తాను నాయన, నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తాను నాయన. ఏ విషయాన్ని దేవుడు నీకు వాగ్దానముగా అడుగుతున్నాడో ఆ విషయంలో వాగ్దానం చేస్తావా? త్రాగుడు, సిగరెట్లో, బీడీలో, చుట్టలో ఏమున్నదో నీ దగ్గర, లేకపోతే ఇవి అన్ని వదిలిపెట్టినా కానీ కొంతమంది దేవుని సన్నిధానానికి క్రమంగా రాలేరు. ఏ లోపం ఉన్నదో విషయంలో దేవుడు ఈ విషయంలో నిన్ను నువ్వు సరిచేసుకో, వాగ్దానం చేయని దేవుడు చెబుతున్నాడు. వాగ్దానం చేస్తావా? దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఆయనతో వాగ్దానం చేసినట్లయితే దేవుడు నీ జీవితంలోనూ నీ కుటుంబ జీవితంలోనూ అత్యద్భుతమైన అద్భుత కార్యములను చేస్తాడు. హల్లెలూయా. సరే, మరొక వ్యక్తిని ధ్యానిద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం ఒకసారి చూద్దాం రండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవనివి, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 52వ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే యేసు ప్రభు వారు 56వ వచనంలో మరి క్లియర్ గా అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఏమిటట? నా శరీరము తిని నా రక్తము త్రాగువారు నేను వాని యందు వారు నా యందును నిలిచియుందుము. ఇది యేసు ప్రభు వారు చేసిన ఒక స్టేట్మెంట్ అంటే ఒక మాట, చెప్పిన ఒక మాట. యేసు ప్రభు వారికి ఒక్కసారి చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడు చూచి తిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సరే, చాలండి. ఈ యొక్క 17వ వచనము మొదట్లో ఏమిటట? ఎంతమంది శిష్యులట? 70 మంది శిష్యులు. ఎవరు శిష్యులు వీళ్ళు? యేసు ప్రభు వారి శిష్యులు. టక్కున మనల్ని ఎవరినైనా ఒక క్వశ్చన్ అడిగితే యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులండి? 12 మంది. నిజానికి యేసు ప్రభు వారికి అట ఎంతమంది ఉండేవాళ్ళట శిష్యులు? 70 మంది ఉండేవాళ్ళట. ఈ 70 మందిని కూడా ఇద్దరిద్దరుగా జతలుగా చేసి పంపిస్తూ, దెయ్యపు శక్తుల మీద మీకు అధికారాన్ని ఇచ్చాను, రోగులను స్వస్థపరచడానికి మీకు అధికారాన్ని ఇచ్చాను, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దెయ్యములను పారద్రోలండి, అపవిత్రాత్మలను తరమండి అని చెప్పి అధికారమును దయచేసి ఈ 70 మంది శిష్యులను కూడా ఇద్దరిద్దరుగా జత చేసి సువార్త కొరకు పంపించాడు. పంపించిన తర్వాత వీరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళి ఎవరి మీద చేయి పెట్టినా కానీ స్వస్థత వచ్చేస్తుంది. దెయ్యాలు పట్టిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి, పారిపోతా ఉన్నాయి. అబ్బా, ఎంత బాగుందో జీవితము, లైఫ్ అనేది ఎంత సంతోషంగా ఉందో. అన్నీ లోపడుతున్నాయి, స్వస్థతలు వచ్చేస్తున్నాయి,
వీళ్ళు స్వస్థతలు చేస్తూ ఉంటే, దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే అనేక మంది వీళ్ళు వెంబడ వస్తూ ఉన్నారు. వీళ్ళకు కావలసిన అవసరతలు తీరుస్తూ ఉన్నారు. లైఫ్ ఎంత బాగుందో, ఈజీగా ఉందో, చక్కగా ఉందో ఎవరికి? ఈ 70 మందికి కూడా. అయితే ఒకానొక కఠినమైన పరీక్షా సమయం వచ్చింది. ఏమిటయ్యా అంటే యేసు ప్రభు వారు ఒకే ఒక మాట అన్నాడు. ఏమై? నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, నేను వాని యందు వాడు నా యందు నిలిచి ఉంటాము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే వీళ్ళలో సనుగుడు మొదలైందట. మనిషి శరీరం తినటం ఏంటి? మనిషి రక్తం త్రాగడం ఏమిటి? దేవుడు చెప్పిందేమో ఆత్మీయ అర్థంతో చెప్పాడు ఆయన. ఆత్మీయ అర్థం అంటే ఏమిటయ్యా అంటే ఆయన యొక్క సిలువలో పాలు పంపులు, లేకపోతే ఆయన సిలువలో కాల్చే రక్తము విషయంలో, పాలు పంపుల విషయంలో ఆయన ఆత్మీయార్థంగా చెబితే వీళ్ళ యొక్క భక్తి జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? లోకంలో దెయ్యాలను వెళ్ళగొట్టుకోవడం, స్వస్థపరుచుకోవడం ఇక్కడే ఆగిపోయింది. కానీ దేవుడు చెబుతున్న మాటను అర్థం చేసుకునే ఆత్మీయ స్థితికి వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితము, భక్తి జీవితము ఎదగపోయేసరికి దేవుడు ఆత్మీయార్థంతో చెబుతా ఉంటే వీళ్ళు ఏ అర్థంతో ఆలోచిస్తున్నారు? శరీరార్థంతో ఆలోచించి ఈయన శరీరం మనం తినడం ఏంటి, ఈయన రక్తం మనం త్రాగడం ఏమిటి, ఇదేదో కఠినమైన మాట కదా, ఈయన కరెక్ట్ అయిన వ్యక్తి కానే కాదు, ఈ మాటలు అసలు ఎవడు అంగీకరించగలడు అని చెప్పి 70 మందిలో అందరూ వెళ్ళిపోగా ఇంకెంతమంది మిగిలారు అంటే 12 మంది మిగిలారు. ఈ 12 మందిని పిలిచి ప్రభువు అంటున్నాడు, అంటే ఈ సువార్తలో కొంత, ఆ సువార్తలో కొంత మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే యోహాను సువార్తలో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా అని అన్నప్పుడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే కదా అయ్యా, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నిన్ను వదిలిపెట్టి మేము ఉండగలమా అంటే ఇంచుమించు ఇది ఎలాంటిది అంటే నిన్ను వదలము ప్రభువా అని వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు, మాట ఇస్తున్నాడు. ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టేది లేనే లేదు ప్రభువా. ఎలాంటి కష్టము వచ్చినా నిన్ను వదిలిపెట్టేది లేనే లేదు ప్రభువా. మాకు నష్టము వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా మేము నిన్ను వదిలిపెట్టేది లేనే లేదు ప్రభువా. మిగిలిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారేమో కానీ ఎంతమంది వెళ్ళిపోయారండి? 12 మందిని తీసేయండి, 70లో 58 మంది, అంతేనా? 58 మంది వెళ్ళిపోయారు. మెజారిటీ వెళ్ళిపోయారా? ఈ రోజుల్లో ఎలక్షన్ జరిగితే మెజారిటీ ఎవరు ఉంటే వాళ్లే పరిపాలన, అంతే కదా? నేను ఓటేసానని చెప్పి ఒక్కోటి వచ్చిన ఆయన పరిపాలన చేయడానికి కుదరదు. మెజారిటీ ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళదే పరిపాలన అధికారం. ఇక్కడ చూస్తే దేవుని విషయానికి వస్తే మెజారిటీ 58 మంది వెళ్ళిపోయారు, అంటే ఎక్కువ మెజారిటీ వెళ్ళిపోయింది. కానీ మిగిలింది ఎంతమంది? మైనారిటీ 12 మందే. అందుకే చెప్పేది అందరం క్రైస్తవులు అనిపించుకుంటున్నాం కానీ ఎంతమంది మిగులుతామో ఆఖరికి జాగ్రత్త సుమా. మనకన్నా ప్రార్థన చేసిన వాళ్ళు, గొప్పవాళ్ళు పడిపోయి ఈ రోజున ఎలా ఉన్నారంటే పిచ్చి వాళ్ళలాగా తిరుగుతా ఉన్నారు, జాగ్రత్త. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు, పేతురు మీరు కూడా వెళ్ళిపోతారా, లేకపోతే మిగిలిన 12 మంది శిష్యులు మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? పేతురు అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నీవు నీట ముంచినా పాల ముంచినా నీదే భారం, నీ దగ్గరకు వచ్చాం కదా ప్రభువా, మేము ఇంకెక్కడికి వెళతాం ప్రభువా? నీ వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదు ప్రభువా. హల్లెలూయా. గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు, లేకపోతే గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఎవరు? పేతురు చేస్తూ ఉన్నాడు. 12 మంది తరపున 12 మంది కూడా దేవునికి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. చూద్దాం రండి. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. హల్లెలూయా. నేను అంటే మీరు చేశారు, నేను మీ కొరకు చేస్తూ ఉన్నా. ఏమిటయ్యా అంటే ఆ యొక్క పై వచనంలో 28వ వచనంలో నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే.
నా శోధనలు అనగా ఫుట్ నోట్లు ఏమని ఉంది? నా శ్రమలలో నాతో కూడా నిలిచిన వారు మీరే. లోకము నన్ను దూషిస్తూ ఉన్నప్పుడు, లోకము నన్ను తప్పుపడుతూ ఉన్నప్పుడు, మీరు కూడా శ్రమకు లోనైనప్పుడు, నాతో పాటు లోకం మిమ్మలను కూడా మాటలు అంటున్నప్పుడు, మిమ్మలను కూడా కాని మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, నా శ్రమలో మీరే నాతో నిలిచి ఉన్నవారు, మీరు నాతో ఉన్నవారు. శ్రమ కలిగినప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళలా, మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళలా. ప్రియమైన వారు దూరమయ్యారనో, లేకపోతే ఉన్న ఆస్తి నష్టము వచ్చినదనో, లేకపోతే మరొకటనో విడిచిపెట్టి వెళ్ళిన వారు మీరు కానే కాదు. హల్లెలూయా. అందుకనే నేను మీకు వాగ్దానం ఇస్తున్నా. ఏమిటంటే ఆ వాగ్దానం? ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు సింహాసనముల మీద కూర్చొని, నా రాజ్యంలో నా యొక్క సింహాసనం ప్రక్కన కూర్చొని మీరేం చేస్తారట? తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. వారికి ఆ ఇచ్చిన వాగ్దానం మనకును దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటంటే జయించు వారినే నా సింహాసనం మీద కూర్చోండనిత్తును. హల్లెలూయా. మనం వాగ్దానం చేసినట్లయితే ఆయన కూడా వాగ్దానం చేసే దేవుడు. నిజమే. తర్వాత వీళ్ళ యొక్క జీవితాలు ఎలా మార్చబడ్డాయి అంటే, పేతురు గారు నడిచి వెళుతుంటేనే, ఆయన నీడబడితేనే స్వస్థతలు కలిగాయి. పేతురు గారు వస్తున్నారట ఈ దారిలో, రండి రండి రండి, ఆ యొక్క మంచాలన్నిటిని తీసుకొచ్చి వరుసనే పడుకోబెట్టండి రోగులను. ఎవరు వస్తున్నారయ్యా? ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు? రోగంతో వాడు లోపల ఉండాలి, బయటకు ఎందుకు తీసుకొస్తున్నారంటే, అయ్యా పేతురు గారు ఈ దారిలో వస్తున్నారు. ఎవరయ్యా ఈ పేతురు అంటే, చేపలు పట్టుకున్న వ్యక్తి అండి. ఒకప్పుడు చేపలు పట్టుకున్న వ్యక్తి, వల వేసి చేపలు పట్టుకొని అమ్ముకొని జీవనం కొనసాగించిన వ్యక్తి దేవునికి ఒక వాగ్దానం చేశాడట. ఏమని? అయ్యా నాకు ఏ శ్రమ వచ్చినా నిన్ను వదిలిపెట్టననే వాగ్దానం చేశాడట. ఎలా మార్చబడ్డాడయ్యా అంటే, పేతురు వస్తుంటే నీడబడితేనే స్వస్థత. హల్లెలూయా. మాట్లాడుతుంటేనే 3000 మంది మార్చబడ్డారు. ఎక్కడ నుండి వచ్చిందయ్యా అంటే, దేవునికి ఇచ్చిన వాగ్దానము, దేవుడు వీరికి ఇచ్చిన వాగ్దానము. హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో దేవునికి వాగ్దానం చేస్తావా? అయ్యా ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా జీవించా, ఇక వద్దు ప్రభువా రోత జీవితం, వద్దు ప్రభువా యొక్క పాప జీవితం, వద్దు ప్రభువా పాత జీవితం, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నన్ను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తావా? నన్ను కూడా నీ బిడ్డగా మార్చుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తావా? దేవుడు అంటున్నాడు, నీవు వాగ్దానం చేసినట్లయితే నీకును నేను వాగ్దానం చేస్తున్నా. హల్లెలూయా. వాగ్దానాన్ని నిలుపుకోవాలి. శిష్యులు నిలుపుకున్నారు, హన్నా నిలుపుకుంది. చివరకు గొప్ప వ్యక్తులుగా వారు మిగిలారు. సమయం లేదు కానీ ఒక వ్యక్తిని గుర్తు చేస్తా. ఒక వ్యక్తి వాగ్దానం చేసి నెరవేర్చలేకపోయాడు. ఒక వ్యక్తి వాగ్దానం చేసి నెరవేర్చలేకపోయాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం రండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎవరైనా? సొలొమోను. దేవుడు చెబుతున్నాడు ఏమని? నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవడం వలన. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? సొలొమోనుకు కూడా కొన్ని కట్టడలు విధులను దేవుడు ఇచ్చాడు. నీ తండ్రి అయిన దావీదులాగా ఉంటే నీ సింహాసనాన్ని నేను తరతరాలు ఉంచుతానయ్యా అని దేవుడు వాగ్దానము చేశాడు. అంటే సొలొమోనుకు కూడా దేవునికి వాగ్దానం చేశాడు. ఏమని? అయ్యా ఉంటాను ప్రభువా అని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడట ఆచరించలేకపోతున్నాడట. ఆ నిబంధనను పాటించలేకపోతున్నాడట. పాటించలేక మహాజ్ఞాని అని పిలువబడిన సొలొమోను జ్ఞానాన్ని కోల్పోయి తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుడు చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, నిశ్చయముగా ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవుడు చేసిన వాగ్దానం ఏమిటండి? తరతరాలు ఆ సింహాసనం నీకును నీ సంతతికి ఉంటుంది అని. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా మీ ఏలుబడి కింద ఉంటాయని. కానీ ఇప్పుడు సొలొమోను చేసిన దాన్ని బట్టి ఇప్పుడు దేవునికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏమిటో తెలుసా? దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? జీవితకాలం అంతా కూడా నీ బిడ్డల్లో ఎవరో ఒకరు సింహాసనం వెళుతూనే ఉంటారయ్యా అని.
సొలొమోనుతోనేమో ఈయనతో వచ్చిన చిక్కు ఏమిటయ్యా అంటే, నీవు కూడా అలా ఉంటే తరతరాలు నీ యొక్క సింహాసనం ఉంటుందయ్యా అని. దావీదు పాటించాడు, సొలొమోను పాటించలా. ఇప్పుడు దావీదు మాట నెరవేర్చాలా, సొలొమోనుకి ఇచ్చిన మాట నెరవేర్చకుండా తీసేయాలా? ఇప్పుడు దావీదు మాట నెరవేర్చాలని దేవుడు ఆ ఉద్దేశం కలిగి ఏం చేశాడయ్యా అంటే రెండుగా విభజించేశాడు. రాజ్యము తరతరాలు కూడా స్థిరముగా ఉండవలసిన రాజ్యాన్ని, సొలొమోను యొక్క సంతానం కింద ఉండవలసిన రాజ్యాన్ని రెండుగా చీల్చేసి దావీదుకి ఇచ్చిన మాట ప్రకారము 2 గోత్రాల వారినేమో దావీదు సంతతికి అప్పగించాడు. మిగిలిన 10 గోత్రాలు తీసేసి ఇజ్రాయేల్ రాజ్యాన్ని సపరేట్ చేసేసాడు. జాగ్రత్త, తనకు ఇచ్చిన వాగ్దానాన్ని కోల్పోయాడు సొలొమోను. ఎందుకో తెలుసా? దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలా. దేవుని వాగ్దానాన్ని పొందుకుంటున్నానని ఉత్సాహపడేవాళ్ళు 2024 సంవత్సరంలో దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చాడో గుర్తుందా ఎవరికైనా? చాలా మంది గుర్తులేదు. ఎందుకయ్యా అంటే ఆ క్షణాన్ని తీసుకుంటున్నాం, దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు నీకు వాగ్దానము ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీవును ఆయనతో వాగ్దానము చేయాలి. చేస్తావా? ఈ రోజున చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోనండి. చాలా మంది చేతులు ఎత్తలేకపోయారు. అయ్యా, నీ వాగ్దానం చేస్తావా? ఏ విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ విషయంలో నువ్వు దేవునితో వాగ్దానం చేస్తావంటే చాలా మంది చేతులు ఎత్తలేకపోయారు. ఎందుకయ్యా అంటే మాకు కావాలి కానీ మేము ఇవ్వలేమయ్యా అని ఇండైరెక్ట్గా చెబుతున్నారేమో దేవునికి. ఇప్పటికైనా మించిపోయినది లేదు. దేవునితో ఒక ఒడంబడిక చేసుకుందాం. లేదు ప్రభువా, నేను నీతో వాగ్దానం చేస్తాను ప్రభు అని ఒడంబడిక చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఏ విషయాన్ని నీకు గుర్తు చేసి ఈ విషయంలో సరి చేసుకుంటావా అని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి ప్రార్థన చేయి. నీ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావు కానీ దేవునికి ఇచ్చే వాగ్దానం ఏమిటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హన్నా వాగ్దానం చేసింది, పేతురు వాగ్దానం చేశాడు. వారు చేసిన వాగ్దానములను వారు నెరవేర్చుకున్నారు. దేవుడు వారి పట్ల గొప్ప వాగ్దానాలు నెరవేర్చాడు. అయ్యా, సొలొమోను వాగ్దానం చేశాడు, నిలబెట్టుకోలేకపోయాడు. వాగ్దానాలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ అడగండి, ప్రభువా నేను ఫలాని వాగ్దానాన్ని చేస్తున్నాను ప్రభువా, మీరు ఏ వాగ్దానం చేయబోతున్నారో ఆ వాగ్దానం చేయండి. తీర్మానించుకోండి. ప్రభువా నీ సన్నిధానాన్ని మానను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను తినను ప్రభువా, త్రాగను ప్రభువా, చూడను ప్రభువా అని వాగ్దానం చేయి. ఆయన వాగ్దానం నీతో చేస్తాడు. అది తరతరములకు నిలిచే వాగ్దానం. అది ప్రార్థన చేయి. సర్వ సృష్టికి ఆదాన్ని కడుపుతురైన ప్రభువా, మహోన్నతుల తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. అయ్యా, హన్నా వాగ్దానం చేసింది ప్రభువా, నీవు నాకు బిడ్డనిచ్చినట్లయితే ప్రభువా నేను నీతో వాగ్దానం చేస్తున్నా, బిడ్డ నీకే ఇస్తానయ్యా, నీకే ప్రతిష్ఠిస్తానయ్యా అని వాగ్దానం చేసింది. అయ్యా, తన యొక్క వాగ్దాన ప్రకారము సమూయేలు నీ చేతికి అప్పగించింది ప్రభువా. గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు ప్రభువా. అయ్యా, మేము వాగ్దానాలు చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మా జీవితాలు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. వాటిని దీవించండి ప్రభువా, వాటిని ఆశీర్వదించండి ప్రభువా. మీ చేతికి అప్పగించబడుతున్న మా వ్యక్తిగత జీవితములను దీవించండి ప్రభువా. మీ చేతికి అప్పగించబడుతున్న మా బిడ్డలు ఆశీర్వదింపబడులాగున, అనేక మందికి ఆశీర్వాదముగా ఉండేలాగా చేయండి ప్రభువా. అయ్యా, పేతురు కూడా ఆయన వాగ్దానం చేశాడు ప్రభువా. అందరూ వదిలిపెట్టారేమో కానీ ఆయన, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఆయన. అయ్యా, ఎన్ని సమయాల్లో అయినా, ఎన్ని కష్టముల్లోనైనా మేము ఎక్కడికి వెళతాం ప్రభువా, మా దిక్కు నీవే కదా ప్రభువా అని చెప్పాడు ప్రభువా. అయ్యా, వారు చేసిన తీర్మానము, వారు చేసిన వాగ్దానమును బట్టి నాయన నీవు వారికి వాగ్దానం ఇచ్చావు ప్రభువా. మా బిడ్డలైనా ఈ రోజున ఏ వాగ్దానం నీతో చేస్తూ ఉన్నారు, నీవు వారితో ఏ వాగ్దానం చేస్తూ ఉన్నావో ప్రభువా, అది అయా చిరకాలము స్థిరపడులాగా సహాయం దయచేయండి. మేము వాగ్దానములలో నడుచువారుగా ఉండడం సహాయం దయచేయండి. మీ కృప చూపించండి. సొలొమోను లాగా మేము ఉండడానికి వీలు లేదు నాయన. అయ్యా, జ్ఞానము కలిగిన వాడైనప్పటికీ తన జ్ఞానాన్ని అజ్ఞానముగా మార్చుకున్న సొలొమోను వలె మేము ఉండడానికి వీలు లేదు నాయన. అట్టి కృపను మాకు దయచేయండి. ఎవరు ప్రార్థిస్తున్నారో వారిని దీవించండి, ఎవరు ప్రార్థిస్తున్నారో వారి కుటుంబములను దీవించండి.
ఎవరు ప్రార్థిస్తున్నారో వారి బిడ్డలను దీవించమని అయా మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయన. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి నాయన. నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మీ మెండైన దీవెనలను, మెండైన వాగ్దానములను, మెండైన ఆశీర్వాదములను దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి.